సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే OnePlus 11R అయితే కెమెరా రివ్యూ అయితే చేయబోతున్నాను. సో 2024లో కూడా ఎవరైనా OnePlus 11R కానీ తీసుకోవాలనుకుంటే కెమెరా పరంగా కెమెరా ఇప్పుడు 2024లో స్టిల్ ఈ OnePlus 11R అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఇప్పుడు వీడియో రికార్డు మీరు వీడియో చూస్తున్నది ఇది 1080p 60fps వీడియో రికార్డింగ్. సో ఒకసారి అయితే పిక్చర్ క్వాలిటీ అట్లాగే ఆడియో క్వాలిటీ అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు OnePlus 11R 1080p 60fps అయితే వీడియో రికార్డ్ చేస్తాను డేలైట్ కండిషన్లో. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి వీడియో క్వాలిటీ మీకు. సో ఫ్రెండ్స్, వీడియో క్లారిటీ అయితే చూడొచ్చు. మీకు 1080p 60fps చాలా న్యాచురల్గా కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈవెన్ మీకు ఫ్లవర్స్ కావచ్చు అండ్ గ్రీనరీ క్వాలిటీ కావచ్చు. ఒరిజినల్ నేనైతే ఫ్లవర్స్ అయితే చూస్తున్నాను మీకు కొద్దిగా అంటే ఎల్లోయిష్గా కనిపించవచ్చు. యాక్చువల్గా నేను అవుట్ సైడ్ కూడా ఇవి ఎల్లోయిష్గానే ఉన్నాయి. సో అంత గ్రీన్ అయితే లేవు. కంప్లీట్ మీకు న్యాచురల్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది మీకు 1080p 60fps. సో ఫ్రెండ్స్, నేను OnePlus 11R బ్యాక్ సైడ్ నుంచి 720p 60fps అయితే వీడియో రికార్డ్ చేస్తాను. సో వీడియో అయితే క్లారిటీ ఒకసారి చూడండి డేలైట్ కండిషన్లో కంప్లీట్గా మీకు ఎలా కనిపిస్తుందో. సో ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ వచ్చేసరికి 720p 60fps. సో క్లారిటీ అయితే చూడండి. సో ఏ విధంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇది 4K 60fps శాంపుల్ అనమాట. సో ఇది కూడా చూడండి. 4K 60fps శాంపుల్లో కూడా మీకు ఇంకొంచెం డీటెయిల్గా అయితే ఉంది కెమెరా రివ్యూ. సో కెమెరా మీకు ఇంకొంచెం న్యాచురల్గా ఉంది. 1080pతో కంపేర్ చేసుకుంటే మీకు సైడ్ బై సైడ్ 4K 60fps అనేది కొద్దిగా బాగుంటుంది. నేను పెడతాను క్లిప్స్ కూడా సైడ్ బై సైడ్. ఆడియో క్వాలిటీ కూడా మీరు వినండి. నేను మైక్ అయితే కనెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్, నేను OnePlus 11Rతో 720p 60fps అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను డేలైట్ కండిషన్లో. ఒకసారి మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో. అట్లాగే స్టెబిలైజేషన్ అండ్ మైక్ అయితే కనెక్ట్ చేయలేదు. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా చూడొచ్చు. సో నేనైతే స్టెబిలిటీ అయితే చూడండి. నేను డ్రైవింగ్లో అయితే వెళ్తున్నాను. సో రోడ్డు మీద స్టెబిలిటీ అనేది ఎలా ఉంది చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను OnePlus 11R 1080p 60fps అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ అట్లాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. నేను మైక్ అయితే కనెక్ట్ చేయలేదు. పక్కన పెడతాను 720p 60fps 1080p 60fps కూడా ఒక క్లిప్ అయితే సైడ్ బై సైడ్ అయితే పెడతాను. వాటి డిఫరెన్స్ కూడా చూడండి. సో కంప్లీట్ స్టెబిలిటీ ఎలా ఉందో చూడండి. నేను ఇప్పుడైతే ఫోన్ షేక్ చేస్తాను. స్టెబిలిటీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఫ్రెండ్స్, OnePlus 11R 4K 60fps అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను డేలైట్ కండిషన్లో. ఆడియో క్వాలిటీ అట్లాగే పిక్చర్ క్వాలిటీ అయితే అబ్జర్వ్ చేయండి. నేను డ్రైవింగ్ చేస్తున్నాను. స్టెబిలిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, నేను OnePlus 11R ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వీడియో రికార్డ్ చేస్తాను. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇంటర్నల్ వాయిస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. అండ్ నేను నడుస్తున్నాను. స్టెబిలిటీ చూడొచ్చు. అట్లాగే మీకు ఆడియో క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ కూడా ఎలా ఉందైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కంప్లీట్ అయితే డేలైట్ కండిషన్. మీకు ఒకసారి పిక్చర్ క్వాలిటీ అయితే చూస్తూ మీకు చాలా బాగుంటుంది.